గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్. ఇవి CGL 2011లో మనకి ఇచ్చినటువంటి ఇది రీజనింగ్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 51, 11, 61, 64, 30, 32, 35 క్వశ్చన్ మార్క్ 43 ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగాడు. అసలు ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం డెప్త్గా ఆలోచించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3. ఈ రోస్లో ఈ రో 1 ఈ రో 2లో ఏదైతే మనకి మెథడ్ ఫాలో అవుతుందో రో 3లో కూడా అదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, 5ని 1తో మల్టిప్లై చేస్తే 5 × 1, 5 1 = 5. ఇక్కడ 6ని 1తో, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 6 1. ఆ 6ని 1తో మల్టిప్లై చేస్తే 6 1 = 6. ఈ రెండు యాడ్ చేస్తే మనకి మిడిల్లో ఉన్న 11 వస్తుంది. చూడండి, 5 1 = 5, 6 1 = 6. ఈ రెండు 5 6 యాడ్ చేస్తే 11 వస్తుంది ఈ మధ్యలో. మరి ఇక్కడ కూడా అదే ఫాలో అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 6 4 ప్లస్ ఇక్కడ 3 2 6 4 ఎంత 24, 3 2 ఇది 24, ఇదేమో 6. ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది 30. ఓకే, 30 రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ రో 1లో రో 2లో ఏదైతే మెథడ్ ఫాలో అయ్యిందో ఇక్కడ రో 3లో కూడా అదే మెథడ్ ఫాలో అవ్వాలి. 3 5 15 ప్లస్ 4 3 12, దట్ ఈక్వల్ టు 27. అవర్ ఆప్షన్ C is right answer. C is right answer. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా మనకి LDC 2015లో ఇవ్వబడినటువంటి రీజనింగ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 6 8 7 4 54, 8 12 4 7 51, 9 14 5 9 క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 54 రావడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ 6ని ఈ 7తో మల్టిప్లై చేయాలి. 6 × 7 మల్టిప్లై చేస్తే 42 వస్తుంది. ఆ 42కి ఈ రిమైనింగ్ ఈ 8 4 యాడ్ చేసాం అనుకోండి, 8 + 4 12, దట్ ఈక్వల్ టు 12కి ఈ 42 యాడ్ చేస్తే 54 రావడం జరుగుతుంది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 12, ఈ 42 యాడ్ చేసినట్టయితే మనకి 54 వస్తుంది. ఇక్కడ సెంటర్లో ఉన్న అదే రూల్ అనేది దీనికి కూడా చెక్ చేద్దాం ఒకసారి. 8 4 ఎంత 32 ప్లస్ 12 + 7 అంటే 19, దట్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 51. ఓకే అయింది. ఇక్కడ రూలు అదే రూలు అప్లై అయినప్పుడు ఇక్కడ కూడా సేమ్ రూలు అప్లై చేయాలి. 9 5 ఎంత 45. ఈ 45కి ఈ 14 ఈ 9 యాడ్ చేస్తే 23ని యాడ్ చేసినట్టయితే మనకి 68 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆ 68 ఆన్సర్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రీజనింగ్కి సంబంధించి సిపిఓ 2013లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం బాగా ఐడెంటిఫై చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 11 7 5 120 45 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, 121 వచ్చింది అంటే ఇదొక స్క్వేర్ చేసాం అనుకోండి. 11 స్క్వేర్ వాల్యూ ఎంత 121. మరి 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 120 వస్తుంది. అంటే 11 స్క్వేర్లో నుంచి 1 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 120 రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా అదే విధంగా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 7 స్క్వేర్ వాల్యూ ఎంత 49. మరి 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. 49లోంచి మనం 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 45 రావాలి. 45 రావడం జరిగింది. ఓకే, మరి అదేవిధంగా 5 స్క్వేర్ అంటే ఎంత 25. మరి 3 స్క్వేర్ అంటే ఎంత 9. 25లోంచి 4 పోతే 9 పోతే ఎంత 16. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది 16 రావాలి. 16 ఆప్షన్ ఎక్కడుంది? బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.